కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను బాకీలను తీర్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరి కనిలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావుతో కలిసి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారం ఇవ్వాల్సిన బాకీ కార్డును ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట ప్రజలతో 3 నెలల్లోనే హామీలను అమలు చేస్తామని సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తామన్న నెలకు 2,500 రూపాయల చొప్పున 22 నెలలకు 55,000 బాకీ, వృద్ధులకు బీడీ కార్మికుల పెన్షన్ నెలకు 4,000 చొప్పున 44,000, దివ్యాంగులకు నెలకు 6,000 చొప్పున 44,000 బాకీ, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బాకీ, రైతు భరోసా 76,000, రైతు రుణమాఫీ 2 లక్షలు, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000, 2 సంవత్సరాలకు 24,000, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల బాకీ, విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షల బాకీలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డును అమలు చేయాలని, ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రత్యక్షంగా వాళ్ళతో సంతకాలు అభయహస్తం కార్డు మీద, అభయహస్తం అప్లికేషన్ మీద సంతకాలు తీసుకొని 3 నెలల తర్వాత మేము ఇచ్చేటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి నమ్మబలికిచ్చి గెలిచినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇల్లు గడప గడప తిరిగి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇలా నెరవేర్చాలని ఇలా ప్రజా ఉద్యమం మొదలైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరిట ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలను అమలు చేయాలని ఇలా ప్రజల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. బాకీ కార్డులను అన్నింటినీ కూడా ఇలా ప్రతి ఇంటికి ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు వాళ్లకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా కార్యాచరణలో ప్రజలకు అండగా ఉండేటువంటి కార్యక్రమమే ఈ యొక్క బాకీ కార్డులను ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ సందర్భం తెలంగాణలో కూడా ఏదైతే 2023 ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే అబద్ధపు హామీలు, అబద్ధానికి కేర్ ఆఫ్ అంటే మనం చీటింగ్, మోసం అంటే 420, వాళ్ళు ఆ హామీలను కూడా 420 అనే పెట్టారు. ఎందుకంటే మేము మోసం చేద్దామని మొదలే చెప్పారు. ఆ మధ్యలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో చెప్పిండు చిక్ చాట్లో, అవునే మేము తప్పకుండా చెప్తాం, అబద్ధాలు చెప్తాం, ప్రజలను నమ్మించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఓపెన్గా కూడా టీవీలలో వచ్చింది. అది చెప్పినాక కూడా 420 హామీస్ అని 6 హామీలు, 6 క్యార్లు, 16 అంశాలు, 420 హామీలు అని చెప్పి ప్రజల ముంగటికి వచ్చి ఒక మంచి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచే సమయంలో దాన్ని ఎట్లా ఢీకొట్టాలంటే అబద్ధపు హామీలు ఇస్తేనే అవుతుందని చెప్పేసి ఒక ఇట్లాంటి మేము అన్ని ఇస్తాము. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే సరే ఎవరికైనా 5 సంవత్సరాల సమయం ఉంటుంది, ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు. కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము 100 రోజులలోనే మేము ఇంటింటికి తిరిగిరు, ఎలక్షన్లో ఈ కార్డు ఇచ్చి ఈ హామీలు మేము 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి ఒక గ్యారంటీ కార్డు ఇది పట్టుకపోయి తీసుకపోతే రేపు మీకు ట్రెజరీలలో బ్యాంకులలో డైరెక్టే పైసలు ఇస్తారన్న టైపులో నమ్మించారు జనాలను.
ఇవాళ అందులో ఏ హామీ కూడా అమలు కాలేదు. కొంతమందికి బాకీ ఉన్నది, ఏదో ఒక అంశంలో ఒకరికి బాకీ ఉన్నారు. వాళ్ళు ఈ కార్డును మన వాళ్ళు వచ్చిన రోజు ఏ ముఖం పెట్టుకొని వచ్చినవయా ఆ పాట ఉన్నది కదా, వాళ్ళకే చెప్పాలి. మనం ఈ కార్డు పెట్టుకుంటే ఏ ముఖం పెట్టిన పైసలు ఇచ్చినాకనే రా అని చెప్పి మనం విధిగా అడగాల్సిన అవసరం ఉంది. ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిండ్రు హామీ, మరీ కార్డు కొట్టి ప్రింట్ చేసి మరీ పంచిండ్రు. సో అడగాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళు ఇవి ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉన్నది. వాళ్ళని తప్పకుండా మనం ఈ బాకీ కార్డు ద్వారా ఇంటికి వచ్చిన ఏ నాయకుడు కానీ, అది మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా రాని, వాళ్ళ నాయకులు రాని, ముఖ్యమంత్రి రాని, మంత్రులు రాని, తప్పకుండా మనము వాళ్ళ పర్యటనను అడ్డుకొని కార్డు చూపెట్టి అడుగుతూనే మనకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అనంతరం ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంచారు. ఈ మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, మెతుకు దేవరాజు, నీరటి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, చెలుకలపల్లి శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, కనకలక్ష్మి, పద్మగౌడ్, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, కిరణ్ జీ, కోడి రామకృష్ణ, సట్టు శ్రీనివాస్, చింటూ, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. 4,000 మనం కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తాను ఇచ్చిండు. వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు? వాళ్ళు 4,000 ఇస్తాను. మరి ఇస్తారు ఇప్పుడు 4,000 లేదు, మహిళకాయ 2,500 ఇస్తామని అవి కూడా లేవు. ఇప్పుడు అవన్నీ కలిపి ఇప్పుడు వీటికి 22 నెలల్లో 44,000 రూపాయలు బాకీ అయింది. ఉన్నదో లేదో కేసీఆర్ అయితే పైన ఎక్కడైనా ఒక్క రోజు కాదండి, ప్రతి ఎగిలిపుల రోజు కట్టుకున్నా చీర నాకు ఇచ్చినందుకు అయితే అవే దుర్గమాత రోజు నిమజ్జనం కూడా 30 చీరలు ఒక కాడ తెచ్చుకొని అవే కట్టుకున్నాం. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు, గట్లున్నది. ఇది పెద్ద చర్చ నడుస్తుంది. ఆ కేసీఆర్ అన్నట్టు కట్టేవారికి ఇచ్చి ఉద్యోగం ఎవడు చెప్తాడు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.